Hi all. Um, Today I'm going to show you one more error that is in automated payment program F110. సో ఇక్కడ పేమెంట్ మెథడ్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, ఓకే, ఒకవేళ మనం మెయింటైన్ చేయకపోతే ఎలాంటి ఎర్రర్ వస్తాయి, వచ్చిన తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అది మీకు చూపిస్తాను. సో నేను పేమెంట్ యాప్స్లో కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్ అండ్ నెక్స్ట్ పేమెంట్ డేట్, సప్లయర్, సో ఐ గివెన్ ద ఆల్ డీటెయిల్స్. ఓకే, డీటెయిల్స్ ఆర్ గివెన్. Now go to proposal run. Start immediately. Create payment medium. Enter. ఇది త్వరగా వచ్చేస్తుంది మనకి. నార్మల్గా అయితే ఒక 2 to 5 seconds పడుతుంది. ఓకే, త్వరగా వచ్చిందంటే సంథింగ్ ఇష్యూస్ ఉన్నట్టు. ఎలా తెలుసుకోవాలంటే మనం ప్రపోజల్స్ పేకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. ది ప్రోగ్రామ్ సి హ్యాస్ బీన్ ఎంటర్డ్ ఇన్ మాస్టర్ రికార్డ్ ఇన్ డాక్యుమెంట్ సి. ఓకే, ఇన్ డాక్యుమెంట్. ఓకే, సో ఇది ఓకే. ఎందుకంటే ఇది ఎలాంటి సిచ్యువేషన్లో వస్తుందంటే ఎవరు మాస్టర్ డేటా ఏదైనా కొత్తగా క్రియేట్ చేసినప్పుడు సమ్ టైం మిస్ అవ్వచ్చు. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో మనకి ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. సో దీన్ని ఎలా చేయాలి చూపిస్తాను. న్యూ స్క్రీన్, go to PP, PP, search item, name, number, person, supplier number. Okay, here go to change supplier, company code data, payment transactions, payment methods, C. Okay, enter, save and back. ఇప్పుడు మళ్ళీ F110 వచ్చి సో దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. ప్రపోజల్ డిలీట్. run again proposal, start immediately. Now click on again proposal. See, the error is gone. So what is the error previously coming? That error is gone. Now coming different way. Error. See, no payment method permitted. Information vendor files paying company payment not possible because of the recording error. Error ఎక్కడ వచ్చింది మనకి? ఇక్కడ ఫస్ట్ నుంచి రావాలి మనకి, లేదా బ్యాక్ వచ్చేసి మీకు పర్టికులర్ చూడాలనుకుంటే ఇక్కడ ఎయిడ్ ప్రపోజల్కి వెళ్ళండి. ఎయిడ్ ప్రపోజల్ ఎంటర్. మనకి క్రిటికల్ చూపిస్తాం కదా, సో దీన్ని డబుల్ చేసి అక్కడ డబుల్ క్లిక్. ఇక్కడ సో నో వ్యాలిడ్ పేమెంట్ ఫౌండ్. ఓకే, నో వ్యాలిడ్ పేమెంట్ మెథడ్ ఫౌండ్. సో ఇది దీనికి సంబంధించి ఏం చేయాలి అంటే నేను కాపీ చేస్తాను. నేను కాపీ చేసి పేస్టింగ్ కంప్లైంట్. ఓకే, సో ఈ ఎఫ్బిజెడ్పి సంబంధించిన కాన్ఫిగరేషన్ సో అక్కడ చెక్ చేయాలి ఫస్ట్ మనకు కరెక్ట్గా ఉందా లేదా అనేది.
Go to payment method, India. So C for check, okay? Check this one. ఫోర్గోయింగ్ పేమెంట్కి చెక్ ట్రాన్స్ఫర్, అలాగే మనకి పేమెంట్ డాక్యుమెంట్ నెంబర్ అన్ని ఉన్నాయి. ఫార్మాట్ ఉంది, యూస్ క్లాసిక్, ఓకే. ఆర్ఎఫ్ఎఫ్ యూఎస్, ఓకే. సేవ్, బ్యాక్ అండ్ కంపెనీ కోడ్, ఎంట్రీ, గివ్ ఎంఆర్ఎఫ్, పే మెథడ్ సి, మినిమం అమౌంట్ 10, maximum amount 99999, foreign currency allowed yes, foreign business partner allowed yes, customer vendor abroad will allowed yes, it checkbox history, payment form data, payment medium. You can take a check with management. Check without check management. Okay, both item. Save, back. అలాగే పేమెంట్ అడ్వైస్ కూడా ఇవ్వాలి మనం. సో అక్కడ పేమెంట్ కంపెనీ కోడ్లో ఉంటుంది అది. ఫార్మ్స్, సెంటర్ డీటెయిల్స్, ఏడిఎస్, హెడర్. హెడర్ మనకి ఏం కావాలంటే ఎంఆర్ఎఫ్ ట్రేడ్, ఫుటర్ ఎంఆర్ఎల్, సిగ్నేచర్, సీనియర్ టెక్స్ట్ వచ్చింది, జనరల్ ఎంఆర్ఎఫ్, ఓకే. ఎగ్జిట్ పేమెంట్ ఏడిఆర్ఎస్, ఓకే. సేవ్. సో కంపెనీ కోడ్కి పేమెంట్ అసలు చేసాము. నెక్స్ట్ బ్యాంక్ డిటర్మినేషన్, కంపెనీ కోడ్ ఎంఆర్ఎఫ్, ర్యాంకింగ్ ఆర్డర్. సో ఒక బ్యాంక్ ఉంది కాబట్టి నాకు ర్యాంక్ ఆర్డర్స్ కొట్టిలో అవసరం లేదు, నేను ఒకటే ఇచ్చాను కాబట్టి. పేమెంట్ మెథడ్ సి, కరెన్సీ ఐఎన్ఆర్, ఎస్బీఐ. సేవ్. బ్యాంక్ అకౌంట్స్, ఇన్వెంటరీ, ఎస్బీఐఎం, ఈఐఎన్ఆర్, అకౌంట్ నెంబర్ 20230, సారీ, సబ్ బ్యాంక్ అకౌంట్ 20230, అవైలబుల్ అమౌంట్స్, ఇన్వెంటరీ, ఎస్బీఐఎం, days given 777, okay. Currency INR, available amount again 999, maximum amount, okay. Valid date, inventory, SBIM, limit, thank you, 9999, okay. Okay, so this is I maintained. సో ఇవి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం పేమెంట్ ప్రపోజల్. బ్యాక్ ఎలా రన్ చేయాలి? సో ఫస్ట్ డిలీట్ చేయాలి. గో టు పేమెంట్ ప్రపోజల్, డిలీట్, అగైన్ ప్రపోజల్, నౌ చెక్, is still showing red color. So what is the issue? Please check now. So no valid payment method exists. సో మనం చేయాల్సింది ఏంటి? ఇది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయాలి, అవునా? సో పేమెంట్ మెథడ్స్ మనం ఎక్కడ చేసాము? సో మెయిన్లీ కమింగ్ ఫ్రమ్ పేమెంట్ మెథడ్ టు కంట్రీ ఇక్కడ, ఓకే.
సో పేమెంట్ చెక్ హియర్ ఉంది కదా, సో ఇది చెక్ చేసుకుంటాము. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్, పర్ఫెక్ట్. ఇక్కడ కరెక్ట్గానే ఉంది. సేవ్. అంటే పేమెంట్ కంటికి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ఎంఆర్ఎఫ్కి ఆల్రెడీ ఉంది. ఓకే, సో 10 మినిమమ్ 10 రూపీస్, మ్యాక్సిమం అంటే ఇచ్చాము అంత. ఓకే, కాంపిటేటివ్ ఇచ్చాము. సో ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఫైనల్ కూడా మనకి అంటే బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా చెక్ చేసుకుంటే ఫైనల్గా మనకి ఏం ఇచ్చాము, ఎంఆర్ఎఫ్, టైమింగ్ ఆర్డర్, పేమెంట్ మెథడ్ ఇస్తాం సి అనేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ మెథడ్ సి ఇస్తాము ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్లో. అవైలబుల్ అమౌంట్ ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. సో మనకి ఇవన్నీ ఉన్నా కూడా స్టిల్ ఎర్రర్ వచ్చిందంటే మనం ఒకసారి ప్రపోజల్ అన్ని ఫస్ట్ నుంచి రన్ చేద్దాము, కొత్తగా వేరే క్రియేట్ చేసుకొని. డిలీట్ పారామీటర్ కూడా డిలీట్, పారామీటర్స్. వేరే క్రియేట్ చేస్తాను మెయిన్ వేరియంట్. బ్యాంక్ ఎస్బీఐఎం చెక్ లాట్ నెంబర్ 0001, కరెన్సీ అయినా. సో ప్రింటర్ చేసి you can give LP01. Payments and EL form. So void and receipt reprint checks form payment already printed. So already printed వాటిని అవసరం లేదు మనకి. చెక్ పరిస్తాము, చెక్ void reasons ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. Put attribute RF save, back, save, back. Now run proposal run. సో స్టిల్ ఎర్రర్ వచ్చిందంటే మనము ఇన్వాయిస్ చెక్ చేయాలి. ఇన్వాయిస్ పేమెంట్ టర్మ్స్ ఉంటాయి కదా, చెక్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇన్వాయిస్ చెక్ చేయాలి. ఇన్వాయిస్ ఎప్పటి వరకు వాల్యుయేషన్ ఉంది అది చెక్ చేయాలి. సో దాన్ని బట్టి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో వ్యాలిడ్ పేమెంట్ మెథడ్ ఎగ్జిస్ట్. Delegate, give C and SBIM. See, required address data missing, please maintain this. సో ఈ ఎర్రర్ మనకి ఎందుకు వచ్చిందంటే ఇష్యూ ఎక్కడ ఉందంటే ఇప్పుడు ఫైనల్ తీసుకోవడానికి పేమెంట్ మెథడ్ ఇష్యూ ఉంది. ఓకే, సో మళ్ళీ పేమెంట్ మెథడ్ ఓపెన్ చేయాలి. పేమెంట్ మెథడ్ చెక్ ఉంది, ఫస్ట్ షీట్ ఉంది సార్, ఇది ఇష్యూ మనకి. సో ఇది రిమూవ్ చేసి సేవ్ చేయాలి. ఒకవేళ ఇది ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రియల్ టైంలో మనకి ఏం చేస్తామంటే ఇష్యూ కావాలి, ఈ అడ్రస్ ఎక్కడ మెయింటైన్ చేస్తాము, హౌస్ బ్యాంక్లో మెయింటైన్ చేస్తాం. ఓకే, హౌస్ బ్యాంక్లో మెయింటైన్ చేస్తాను, నేను మెయింటైన్ చేయాలి కాబట్టి నేను రిమూవ్ చేస్తాను దీన్ని. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ యూ కెన్ మెయింటైన్ ద అడ్రస్ ఇన్ హౌస్ బ్యాంక్.
Okay, so delete this again. Now again go to proposal. Just back. Now some time కొంచెం టైం తీసుకుంది కదా, ఇప్పుడు చెక్ చేసుకోండి వెళ్ళి ఈ గ్రీన్ కలర్. సో ఇష్యూస్ ఇస్తాం. ఓకే, ఈ విధంగా మనం ఇష్యూని అనలైజ్ చేసి, ఓకే, ఎర్రర్ మెసేజ్ అనలైజ్ చేసి దానికి ఎలా ఫిక్స్ చేసుకోవాలి చూస్తాం. బట్ రియల్ టైంలో ఏం చేస్తామంటే ఈ క్రాస్ చెకింగ్ మొత్తం చేయాలి. ఏది పేమెంట్ మెథడ్, అలాగే ఇన్వాయిస్, నెక్స్ట్ వచ్చింది హౌస్ బ్యాంక్, ఏపీజెడ్పీ. ఈ మూడు మనం కాన్ఫిగర్ చెక్ చేస్తే ఒక ఐడియా వస్తుంది ఏం చెక్ చేయాలని. అనాలిసిస్ ఎలా చేయాలని మనకు మెయిన్ పాయింట్. ప్రపోజల్ చెక్ చేస్తాం, లాగ్ చెక్ చేస్తాము. మీకు లాగ్ అర్థం కాకపోతే డైరెక్ట్గా ఎలా చెక్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఎడిట్ ప్రపోజల్ చేస్తాం. బట్ దీనికి యాక్సెస్ ఉండాలి, యాక్సెస్ బట్టి చేస్తాం. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.